హలో వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ రమేష్ గాజుల. సో మనము ఇవాళ మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ యంగర్ జనరేషన్లో ప్రతి వాళ్ళకి ఏంటంటే డిసీజ్ రాకముందుకే దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచన. సో దాంట్లో ఈ మొక్కీళ్ళు అరుగుదల జనరల్గా వాళ్ళ పేరెంట్స్లో చూస్తారు, వాళ్ళ సఫరింగ్ అది కూడా చూస్తారు. సో హౌ టు ప్రివెంట్ ఫ్రమ్ యంగర్ ఏజ్. సో ఈ కామన్గా క్లినిక్స్లో మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు. సో వాట్ ఆర్ ద టిప్స్ ఫర్ దెమ్? సో అట్లా అడిగినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఈ మొక్కీళ్ళ అరుగుదలతో సఫర్ కాకూడదంటే నెంబర్ 1, దే హ్యావ్ టు కంట్రోల్ దేర్ వెయిట్. సో హౌ టు నో? సో ఏదైనా కానీ ఏంటంటే భగవంతుడు ఒక సర్టన్ హైట్కి సర్టన్ వెయిట్ అనేది ఉండాలి. అది దాటిన ఎడల డెఫినెట్గా సమ్ అనర్థాలు ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ జరగచ్చు. సో హౌ టు నో యువర్ ప్రాపర్ వెయిట్? సింపుల్. మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 160 సెంటీమీటర్స్ ఉన్నారనుకుందాం, -100 అంటే 60 kgs ఉండాలి. ఇది ఒక గుడ్డి లెక్క. నెంబర్ 1. సో 100% ఊబకాయం అనేది వెరీ డేంజరస్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొంచెం ఒమేగా రిచ్ ఫుడ్ తీసుకుంటే బెటర్. అంటే సో కాల్డ్ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, సాల్మన్ ఫిష్. సో ఇవన్నిట్లలో కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం జరుగుతుంది. దానివల్ల కూడా మనము ఫ్యూచర్లో వీ కెన్ అవాయిడ్. నెంబర్ 3 ఈస్ వైటమిన్ డి. వైటమిన్ డి అనగా సూర్యరశ్మి అంటారు అందరు. సో యూజువల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏంటంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ మనము ఈ వైటమిన్ డి డిఫిషియంట్ అనమాట. సో అందుకే ఏంటంటే డైలీ బిట్వీన్ 11 to 1 o'clock హాఫ్ అన్ అవర్ ఆర్ 20 minutes మనం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వైటమిన్ డి. అదర్వైజ్ చాలా డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్ చేసుకోవడం బెటర్. సో ఒక ప్రశ్న ఏంటంటే వైటమిన్ డికి మొక్కీళ్ళ అరుగుదలకి ఏం సంబంధం అంటే దేర్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ సైన్స్ పరంగా. సో బెటర్ యూ ఇంప్రూవ్ యువర్ వైటమిన్ డి. సో నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్. డైలీ అట్లీస్ట్ 30 minutes, వీక్లో 5 రోజులు, లేదంటే ఓవరాల్ ఇన్ వీక్ 150 minutes కనుక ఎనీ ఎక్సర్సైజ్, ఐదర్ సైక్లింగ్ ఆర్ వాకింగ్ ఆర్ స్విమ్మింగ్, లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్. వాట్ ఐ మీన్ టు సే, బెటర్. ఆల్రెడీ మీ పేరెంట్స్ ఇద్దరు మొక్కీళ్ళ అరుగుదలతో సఫర్ అవుతున్నారు అంటే కొద్దో గొప్ప జన్యుపరంగా మీకు కూడా అది సంక్రమించవచ్చు. సో దాన్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే సో కాల్డ్ హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేస్తే ఫార్ బెటర్ అనేది నా యొక్క ఉద్దేశం. సో బెటర్ ఏంటంటే బ్రిస్క్ వాకింగ్, ఫాస్ట్ వాకింగ్, అది కూడా మెత్తటి నేల అంటే ఉష్క లేదంటే పార్క్లో, ఆర్ సైక్లింగ్ ఆర్ సో కాల్డ్ స్విమ్మింగ్. వీటన్నిటిలో ఏంటంటే మనకి జాయింట్ లో కూడా ఏదైతే ఆయిల్ లాంటి సొల్యూషన్ తయారవుతుందో అది ఉత్పత్తి చెందడం వల్ల కూడా అరుగుదల అనేది మనం కొన్ని డేస్కి డిలే చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ టిప్స్ which I want to tell you, and this is Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center. Do subscribe our channel. We have only one center at Uppal Crossroads, Hyderabad. Thank you.